సమ్మర్ టైంలో సమ్మర్‌ని తట్టుకోవాలంటే మనం రెసిపీస్‌లో కొంచెం మార్పులు, చేర్పులు చేసుకుంటే ఎండ వేడిని తట్టుకోవడమే కాకుండా మనకు హెల్తీ అయిన రెసిపీస్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో భాగంగానే పెసరపప్పు గంగవల్లి కూర అనేది మనం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటూ ఉంటాం. ఈ పెసరపప్పు గంగవల్లి కూర అనేది మన ఒంట్లో వేడిని తగ్గించి ఒంటిని చల్లబరుస్తుంది. అంతేకాకుండా పెసరపప్పు అనేది మన ఒంటికి ప్రోటీన్‌ని అందిస్తుంది. అంటే మనకు బలాన్ని అందిస్తుంది. మరియు గంగవల్లి కూర అనేది ఎముకలకి బలాన్ని ఇస్తుందనమాట. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక గిన్నెని పెట్టుకొని, దీంట్లోకి మనము పెసరపప్పుని ఇక్కడ నేను హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును దోరగా వేయించుకోవడం వల్ల పెసరపప్పులో ఉన్న పచ్చితనం అనేది అంటే పచ్చి వాసన వస్తుందనమాట. అలా వేపకుండా వేస్తే ఆ వాసన అనేది పోయి కమ్మగా ఉంటుందనమాట. చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఈ రోస్ట్ చేస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందనమాట. ఆ వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకొని ఈ నీటిని వార్చేసి ఈ పప్పులో కొంచెం నీళ్ళను పోసుకోవాలి. పప్పు ఎంతైతే మునుగుతుందో అంతవరకు నీళ్లు పోసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు గంగవాయిల్ కూర అని కూడా అంటారు తెలంగాణలో. ఈ గంగవాయిల్ కూరని మొదటగానే నీళ్ళల్లో కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇలా కత్తి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందే వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనిలోని పోషకాలు నీటిలో పోకుండా ఉంటాయన్నమాట. కట్ చేసి మనం నీళ్ళల్లో కడగటం వల్ల ఆకులో ఉండే రసం నీళ్ళలోకి పోతుంది. అంటే దాంట్లో పోషకాలు అనేవి పోతాయి. కాబట్టి ముందే వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, నేను ఒక 15 నిమిషాలు నానబెట్టాను ఈ పెసరపప్పుని. ఈ పెసరపప్పుని నీళ్ళతో సహా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. మామూలుగా గిన్నెలో కూడా మనం ఉడికించుకోవచ్చు. అయితే మామూలు గిన్నెలో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇలా కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పప్పులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఉడికించినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కుక్కర్లో ఉడికిస్తే కొంచెం టైం తక్కువ పడుతుందనమాట. ఇప్పుడు ఈ లిడ్‌తో కుక్కర్‌ని మూసేసి మనకి ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వచ్చిన తర్వాత వెయిట్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్‌కి ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందనమాట. అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా గిన్నె, అంటే ఏ గిన్నెలో మనం కూర వండాలనుకుంటున్నామో ఆ గిన్నెనే పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుని ఈ ఆయిల్‌ని వేడవ్వనివ్వాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని, హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకొని ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని చెంచాతో ఈ ఉల్లిపాయలను, జీలకర్ర, ఆవాలను కలుపుతూ కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఈ ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం చెంచాతో కలుపుకోవాలన్నమాట. ముందే ఎండుమిరపకాయలను వేయడం వల్ల మాడిపోతాయి కాబట్టి ఉల్లిపాయ వేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును, కొంచెం కొత్తిమీరను, పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ పండు మిర్చి కూడా నాకు అవైలబుల్ ఉంది కాబట్టి మిరపకాయలు పండిపోయాయన్నమాట. 2 మిరపకాయలు పండిపోయినాయి. 2 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు మంచి వాసన వస్తుందనమాట. ఆ వాసన వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు వాడట్లేదు. గంగవాయిల్ కూరలో ఆల్రెడీ కొంచెం పులుపుతనం ఉంటుంది. అయితే ఆ పులుపుతనం అనేది మన పప్పులో వేసిన తర్వాత సరిపోదనమాట. దానికి కొంచెం టమాటో పులుపు యాడ్ చేసుకోవడానికి టమాటో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటాలను వేసుకుని ఆయిల్‌లో కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకి
పసుపును వేసుకోవాలి. 1½ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కాబట్టి మనకు రుచికి తగ్గట్టు వేసుకుని చెంచాతో మిక్స్ చేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గంగవల్లి కూర, ఈ ఆకుకూరను ఇందులో వేసేసి చెంచాతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని ఈ ఆకుకూరను ఈ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో పసుపుని, టమాటోలని, మిగతా మిశ్రమాలను కూడా వేసుకున్నాం కదా, ఈ మిశ్రమాలన్నీ ఆకుకూర పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆకుకూర అనేది త్వరగానే ఉడికిపోతుంది, కానీ దీంట్లో కాడలు ఉంటాయి కదా, కాడలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒకసారి మగ్గనిచ్చేసి కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు నేను ఈ ఆకుకూరకి ఎంత సరిపోతుందో అంతని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మూత పెట్టుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం అనేవి, టమాటో అనేది ఆకుకూర పట్టాయి. కాడలు ఉడకడానికి కొంచెం నీళ్ళని పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఆ కాడలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ చాలా మరీ మెత్తబడుకోకుండా, పేస్ట్ కావకుండా, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు చూడండి, మనం కాడలు చూపిస్తాను, ఉడికిపోయాయి చక్కగా. ఇప్పుడు ఈ ఉడికించిన పెసరపప్పుని కూడా ఈ గంగవల్లి కూర మన మిశ్రమంలో యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పును వేసేసుకొని మొత్తం చెంచాతో మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మన పెసరపప్పు గంగవల్లి కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పుకూర అనేది ఒంట్లో వేడిని చల్లబరిచి మనకు చల్లదనాన్ని ఇస్తుందన్నమాట. ఈ సమ్మర్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. చపాతీస్లో కానీ, రైస్లో కానీ, రోటీస్లో కానీ చాలా మంచి కాంబినేషన్ అన్నమాట ఈ పెసరపప్పు గంగవల్లి కూర అనేది. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా కూడా ఈ రెసిపీ అనేది సమ్మర్లో మంచి ఐడియల్ ఐటమ్గా చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఈ రెసిపీ అనేది మనకు రొటీన్గా చేసుకునే రెసిపీస్ కన్నా కొంచెం భిన్నంగా ఉండి మనకు సమ్మర్ స్పెషల్గా చేసుకునే రెసిపీస్లో ఒక రెసిపీస్గా ఈ రెసిపీని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వేడి సమ్మర్లో కూల్ పదార్థాల్లో ఈ పెసరపప్పు ఒకటి, గంగవల్లి కూర అనేది మన ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఒంట్లో వాపులను కూడా తగ్గిస్తుంది అన్నమాట ఈ గంగవల్లి కూర.